స్వీకారోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. 2019లో దుర్మార్గమైన వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని, చెడు ఆలోచనలతో టీడీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను ఆశీర్వదించి స్వాగతం పలికినటువంటి మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2019లో దుర్మార్గమైన వ్యక్తి, దుష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. వచ్చినప్పటి నుంచి చెడు ఆలోచనతో పనిచేశాడు. ఈరోజు ఆయన ఆలోచన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఊచకోత కూచిన విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అక్రమ కేసులు పెట్టారు, పనులు చేస్తే డబ్బులు ఇవ్వలేదు, ఎవరైనా ఎదిరించి మాట్లాడితే బుల్డోజర్లు పెట్టి ఇల్లులన్నీ కూలదోచారు. ఆ రోజే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు జైల్లో పెట్టినా, మమ్మల్ని చంపినా, ఆస్తులు తీసుకున్నా ఇది నీలాగా గాలికి పుట్టిన పార్టీ కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమీ చెయ్యలేరని చాలా సార్లు చెప్పాను. ఈ మంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దొరకడం ఎంతో అదృష్టమో, పాలకొల్లుకి రామానాయుడు దొరకడం ఈ ప్రజలు అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. పాలకొల్లు గ్రామానికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో అభిమానంతో